అంటే ఇంట్లో వాళ్ళు మీకు ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? అంటే కొట్టి చెప్పేవాళ్ళా? తిట్టి చెప్పేవాళ్ళా? నాన్న ఇలా ఉండకు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు డిఫరెంట్‌గా ఉంటున్నావు, అది కాదు అని చెప్పేటట్టున్నారా? చెప్పారా అట్లా? నా పేరెంట్స్ ఒకరోజైతే అంటే మా డాడీ సో అంటే ఊర్లో తిరుగుతారు కదా! సో అట్టా తిరిగేటప్పుడు మా డాడీని ఎవరో అన్నారంట, "అరే! ఈళ్ళ కొడుకు ఇలా ఆళ్ళ కొడుకు చక్కగాడు 0.5" అనేసి మా డాడీకే చెప్పారంట. సో డాడీకి చెప్తే ఇంకా పల్లెటూరులో కదా కొంచెం ఎలా ఉంటది నెగెటివ్ అంటే మా డాడీ చాలా బాధపడిపోయారు. అప్పుడు నేను నీట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నా. సో ప్రిపేర్ అయ్యే టైంలోని ఇంకా అదే టైంలో ఫ్యామిలీ చాలా చెప్తున్నారు. "నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి" అని చెప్పి. సో నాకు మటు ఎవరైనా ఏమనుకున్నా నేను అమ్మాయినే కదా అని నేను ట్రీట్ చేసుకునేదాన్ని. ఒకరోజు వచ్చి మా డాడీ ఫుల్ కొట్టేశారు నన్ని. ఇంట్లో పెట్టి శుభ్రంగా కొట్టేశారు. అదే టైంలో ఇంకా మొత్తం అందరూ ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంటే మొత్తం బయట పెట్టేసుకున్నారు ఆ రోజేనని. ఇంకెలాగో కొట్టేశారు నన్ని. సో అదే రోజు మా మమ్మీ కొట్టేసింది, మా అన్నయ్య కొట్టేశాడు. ఇంకా మా అన్నయ్య కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి. మా మమ్మీ కూడా బయటికెళ్తే చాలా ప్రాబ్లమ్. మొత్తానికి మా ఇంట్లో వాళ్ళు చాలా అంటే చాలా అవమానం పడిపోయారు నా వల్ల. సో ఆ రోజైతే నా లైఫ్‌లో ఫస్ట్ దెబ్బలు తిన్నంటే ఆ రోజు మా డాడీ, మా మమ్మీ, మా అన్నయ్య మొత్తం అందరూ కొట్టారు నన్ను ఆ రోజు. సో అలా అయింది ఆ రోజు. అది ఒక వన్ డే నా లైఫ్‌లో మర్చిపోలేని రోజు అంటే ఆ రోజు నేను మంచిగా చదువుకుంటున్న రోజు మొత్తం కొట్టేశారు నన్ని. అదే టైంలో నేను ఎగ్జామ్స్ రాసాను. ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంకా ఇలా నాకు మా ఫ్యామిలీలో కొంచెం నెగెటివ్ పీపుల్స్ కూడా ఉన్నారు. కొంచెం నన్ను మార్చడానికి, చేయడానికి అంటే చేసే పీపుల్స్. ఫ్యామిలీలో రిలేటివ్స్ ఎలా ట్రీట్ చేసేవాళ్ళు మరి మిమ్మల్ని? అసలు రిలేటివ్స్ చాలా నెగెటివ్ చేసేటోళ్ళు. వీడిట అంట, వీడట్ట అంట, అలా ఇలా అని చెప్పి. ఓకే. సో మళ్ళీ అలా అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ ఒకరోజు చెప్ప చేయకుండా వచ్చేసాను. ఇంట్లో నుంచి మారిపోయి ఎలా అయినా హైదరాబాద్ వెళ్ళిపోవాలి అలా వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఇండస్ట్రీలో కొంచెం ఇక్కడ నేను ఫస్ట్ టైం వచ్చేటప్పుడు నన్ను పోలీసులు పట్టుకొని మళ్ళీ మా మమ్మీ డాడీ ఇంట్లో చెప్ప చేయకుండా వెళ్ళిపోయాను కదా, ఎక్కడికి వెళ్ళిపోయినన్న భయంతో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, పేపర్లో వేయడం అలా చేశారు. సో సెకండ్ టైం మళ్ళీ ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళిపోయిన మళ్ళీ సెకండ్ టైం వచ్చాను హైదరాబాద్కి. అప్పుడు కొంచెం ఇక్కడ రిలేటివ్ ఒక పీపుల్ తెలిసిన వాళ్ళు ఉంటే తను ఒక ఆంటీకి అప్ చెప్తే ఆంటీ నన్ను డైలీ హైదరాబాద్లో ఇక్కడ కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్ట్గా నన్ను పంపించారు ఫస్ట్ డే. ఫస్ట్ నన్ను జూనియర్ ఆర్టిస్ట్గా పంపించారు. సో అదే గ్రిప్ పట్టుకొని నేను కొంచెము ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా ఇప్పటికీ అదే గ్రిప్తో ఆమె సపోర్ట్తో మంచిగా. సో నాకు హైదరాబాద్ వచ్చిన ఫస్ట్లో కూడా నాకు ఎవరు సపోర్ట్ లేదు. నేను బయట స్టే చేశాను, తినలేని రోజులు ఉన్నాయి, చాలా అంటే చాలా ఏడ్చిన రోజులు అనగా. సో నాకు ఎవరు సపోర్ట్ లేదు. ఒక్క అమ్మాయిని ఏం చేయాలి, అప్పుడు చిన్న పిల్లోడిని. సో నేను 17 ఇయర్స్కి ఇంట్లో నుంచి వచ్చేసాను. 17 ఇయర్స్? 17 ఇయర్స్ నాకు ఏం తెలియదు.